విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు మనతో ఉన్నారు హాస్య బ్రహ్మ శ్రీ శంకర్ నారాయణ గారు. వారితోటి సరదాగా కాసేపు. నమస్కారం శంకర్ నారాయణ గారు. నమస్కారం అండి ఫణీంద్ర గారు. నమస్కారం. మీతోటి ఎక్కడ మొదలెట్టాలో కూడా మాకు తెలియదు. బికాస్ యు ఆర్ ఎ బిగ్ ఎన్సైక్లోపీడియా. మీరు చెబుతారు మీ మటుకు మీరు ఏదో నన్ను అజ్ఞాని ఏమీ తెలియదు అని చెప్పేసి. ప్రపంచం అంతా చుట్టిన ఆయనకి మేమేమడగాలి? మీరే మొదలెట్టాడు సార్. ఈ హాస్య దాంట్లోకి మీరు ఎలా వచ్చారు? ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది? ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయండి ప్రపంచంలో. యా, ఒకటి జ్ఞాన మార్గం. ఓకే. జ్ఞానం మనం సంపాదించగలమా? ఇంపాసిబుల్. అవును. సంపాదించాలనుకునేవాడు పెద్ద అజ్ఞాని. కాబట్టి అది సాధ్యం కాదు. కాదు. అజ్ఞానం ఈజీ. అందువల్ల నేను అజ్ఞానాన్ని ఎంచుకున్నాను. రెండవది, జ్ఞానులు ఎంతమంది ఉంటారు సొసైటీలో? వేళ మీద చాలా కొద్దిమంది ఉంటారు. మంది మన రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం కదా, అత్యధికుని రిప్రజెంట్ చేయాలి. నేను అజ్ఞానం రిప్రజెంట్ చేస్తాను కాబట్టి అందుకని అదే అజ్ఞానమే ఆనందదాయకం కాబట్టి నాకు అజ్ఞానం ముఖ్యము. మీరు నా అజ్ఞానానికి సంబంధించి మీరు ఏమైనా అడగవచ్చు. ఎన్నాళ్ళ క్రితం దగ్గర మీరు 450 నుంచి 500 ప్రోగ్రామ్స్ వరకు చేశారు. ప్రోగ్రామ్స్ అని హాస్యావధానాలు చేశారని, హాస్య కార్యక్రమాలు కొన్ని వేలు చేస్తుంటాను. ఓహోహో. ఇది ఎప్పుడు మొదలెట్టారు సార్ మీరు? అంటే నేను 1974లో మొట్టమొదటి అష్టావధానం చేశాను. ఓహో. ఇప్పటి 50 ఏళ్ళు అయింది. ఓకే. అదే సంవత్సరంలో అగ్ని సంగీతం అనే ఒక కవితా సంపుటి కూడా రాశాను, ప్రచురించారు. ఇంటర్మీడియట్లో రాశాను. ఇంటర్మీడియట్ కాగానే పబ్లిష్ అయింది అది. అలా మొట్టమొదటి 1972 సంవత్సరంలో మొట్టమొదటి కవిత పొరపాటు అని విశాలాంధ్రలో వచ్చయింది. ఓకే. ఇదేదో పొరపాటు వచ్చయిందే అని అన్నాను నేను. అంటే మా గురువు గారు ఇప్పుడు గుంటూరులో ఉన్నారు, ఎనిశెట్టి సాంబశివరావు గారని. ఆయన అది 1/4 పేజీలో ఒక్క గేమ్ వేశారండి. ఇది ఆయన చదివి ఇది వేయకపోతే పొరపాటు అయ్యేది, అందుకని వేశారన్నాడు. అద్భుతం. అట్లా మొదలైంది, పొరపాటుగా మొదలైంది నా మొదలైంది. అది అలవాటుగా మారింది. ఎన్నో ఏడండి? అప్రాక్సిమేట్ మొదటిసారి 25 ఏళ్ళప్పుడు హాస్య అంటే 16 ఏళ్ళప్పుడే. 16 ఏళ్ళప్పుడు. నేను 14 ఏళ్ళ నుంచి రాశాను. 72లో నా మొదటి కవిత అచ్చయిందని చెప్పాను కదా. అంటే అప్పుడు 16 ఏళ్ళు నాకు. 56లో పుట్టాను. అంటే ఎస్ఎస్సి చదువుతున్న టైంలో మీకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇయర్లోకి వచ్చేటప్పటికి పైన ఏం చేసేవాడిని అంటే, ఆ రోజుల్లో వారానికి ఒకటి ఎక్కడో చోట అచ్చు కావాలనే కోరిక ఉండేది. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బలంగా. నాకు దయాజాలి లేవు, చదివేవాళ్ళు ఏమైనా నాకేం బాధ లేదు. నా స్వార్థం నాది కనపడాలి అనే ఉద్దేశంతో. చిత్రం ఏంటంటే, నేను శ్రీనారాయణ గారికి ప్రశిష్యుణ్ణి, శిష్యుడిని. నాకు వారానికి ఖచ్చితంగా ఒకటి కనపడాలనే కోరిక ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో విశాలాంధ్రలో వచ్చాయి. అవును. తెలుగు భాష మీద మొట్టమొదటిసారి ఆంధ్రజ్యోతిలో 1972 సంవత్సరంలో ప్రింట్ అయింది. నేను రాసింది ఎడిటోరియల్ పేజీలో. తెలుగు భాషా బోధనలో ఛాదస్తాలు విడనాడాలి, ఆ భాషా బోధన గురించి రాసింది మొట్టమొదటి వ్యాసం వచ్చింది. నా మొట్టమొదటి వ్యాసంగా. అయితే ఆ రోజుల్లో ప్రజామతలో, విశాలాంధ్రలో వీటిలో వస్తుండేవి. ప్రజాశక్తి వారానికి ఒకటి కనపడకపోతే చాలా బాధగా ఉండేది. తమాష ఏంటంటే, నారాయణ రెడ్డి గారి ప్రశిక్షణ నేను చెప్పాను కదా, ఆ తర్వాత 40 ఏళ్ళకు తెలిసింది. ఆయన అన్నాడు, వారానికి ఒకటి నాకు రాకపోతే నాకేదో అసలు చాలా పిచ్చెత్తినట్టు ఉంటుంది అని. శ్రీనారాయణ గారు చెబితే నాకు ఈ పిచ్చి చిన్నప్పుడే ఉంది కదా అనుకున్నా. ఆయన శిష్యుడు కన్నగట్టి రాజమల్లాచారి గారు, ఆయన శిష్యుడు నేను. ఆ కన్నగట్టి రాజమల్లాచారి గారు అంటే అచ్చం శ్రీనారాయణ లాగానే ఉండేవాడు. ఆయనలాగానే కవిత్వం రాసేవాడు, ఆయనలాగానే పాడేవాడు, ఆయనలాగానే లాల్చి ఇదంతా, ఆయనలాగానే కళ్ళద్దాలు. ఆయనకు డైరెక్టర్ స్టూడెంట్ ఉస్మానియాలో. బహుశా మీరు కూడా ఉస్మానియాలో చదివారు కదా. ఆయన ఉస్మానియా చదివాడు. శ్రీనారాయణ గారు చదివేటప్పుడు ఏ రూమ్లో ఉన్నాడో హాస్టల్లో, అదే రూమ్లో ఈయన కూడా ఉన్నాడు. ఆయన పేదవాడు, కన్నగట్టి రాజమల్లాచారి గారు. శ్రీనారాయణ గారి ఆర్థిక సహాయం వల్ల చదువుకున్నాడు కూడా. అచ్చం కొడుకు అంటే నమ్ముతారని. కొడుకు లేరు నారాయణ రెడ్డి గారికి, ఈయన చూస్తే కొడుకు అన్నట్టుగా ఉంటాడు. ఆయన సింగారపు గుండెలున్న సింగిరెడ్డి శిష్యుడు అతడు అని మా గురువు గారికి అంకితం చేశాను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. అగ్ని సంగీతం ఆయన శ్రీనారాయణ శిష్యుడు అని చెప్పాను కదా. ఆయన అందులో సింగారపు గుండెలున్న సింగిరెడ్డి శిష్యుడు అతడని శ్రీనారాయణ గురించి రాశాను.
ఆ తర్వాత సీనారాయణ గారు నాకు పరిచయమై ఆయన నన్ను హాస్య వశంకర నారాయణ అని చమత్కారంగా అంటుండేవారు. అప్రస్త ప్రసంగం చేసినప్పుడు శంకరనారాయణ గారు అనేవాడిని, ప్రశిష్యుడినైనా కూడా శంకరనారాయణ గారు అప్రస్త ప్రసంగాన్ని విప్రస్తుతంగా చేయగలుగుతారు. అదే మీలో ఉన్న గొప్పతనం. యాక్చువల్గా ఈ అవధానం అంటే ఇప్పుడు మామూలుగా నేను చాలా అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇలా అవధానాలు చూస్తాను. అంటే ఎవరెవరో ఏదో అడుగుతూ ఉంటే దానికి సమస్య పూరించడం అలా సమస్య ఉంటుంది, దత్తపది ఉంటుంది, వర్ణన. నేను చేశాను, 15 అవధానాలు చేశాను. ఓ ఇట్లా ఇందులో కూడా హాస్యంలో కూడా అలాంటి హాస్యం కాదండి, మొట్టమొదటి అష్టావధానం చేశాను. హాస్యావధానం మొదలై 25 ఏళ్ళు దాటింది. అంటే మీరు కూడా అసువుగా కవిత్వాన్ని అయ్యో అయ్యో చాలా అద్భుతం అండి. ఇప్పుడు విక్టరీ వింగ్స్ నా స్టూడియో పేరు. అవును. దీని మీద మీరు నాకు ఏదైనా ఒక పద్యం చెప్పండి. విక్టరీ వింగ్స్. వింగ్స్ అంటే రెక్కలు. రెక్కలు. అవును. విజయానికి రెక్కలు. విజయానికి రెక్కలు. విజయానికి రెక్కలు, దీనికి లేవు లెక్కలు. దీనికి లేవు చిక్కులు, అవకాశాలు పెక్కులు. ఎన్నో ఉన్నాయి దిక్కులు. అవును. చుక్కలు మనకు హద్దు, చూపించకూడదు మన చుక్కలు, ముట్టుకోకూడదు చుక్కలు. చుక్కల్లో చంద్రుడు, అభిమానంలో ఇంద్రుడు మీరే. చాలా అద్భుతం. అంటే మీరు ఏదైనా కూడా అలాగ వాళ్ళొకళ్ళు విన్నాను నేను, ప్రాస కవి అని చెప్పేసి ఆ మధ్యకాలంలో ప్రాసమణి అని ఆయన కావలి దగ్గర ఆయన కూడా ఇలాగే ప్రాసను పెట్టి, ప్రాస కనిపిస్తే కావలించుకునే వ్యక్తి. కావలి కనుక కావలి తీసుకుంటూ ఉంటాడు. చాలా అద్భుతం. అంటే దీనికి మీరు సాధన ఏమైనా చేస్తే? అంటే యాక్చువల్గా నేను ఈనాడులో 1982లో చేరా, సబ్ ఎడిటర్ ట్రైనింగ్గా చేరా. 2 సార్లు కలిపి 24 ఏళ్ళు చేశా. ఈనాడు పేపర్ మొత్తానికి 83 నుంచి 90 వరకు ఇన్ఛార్జ్ చేశాను. 89 వరకు నేను 7.5 ఏళ్ల పాటు ఇన్ఛార్జ్ చేశాను నేను. ఆ రోజుల్లో నుంచి నాకు పేరు ఏంటంటే, మంచి హెడ్డింగ్లు వస్తే ఇది శంకరనారాయణ పెట్టాడు హెడ్డింగా అని అనేవాళ్ళు. అవునట. అది దానికి కారణం ఏంటంటే ప్రాసలు. అంతే, ప్రాసలతో పెట్టాను. అంతే అంతే. ఒకసారి మీటింగ్లో నేను 7-8 తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా పబ్లిక్ మీటింగ్స్లో నన్ను మాట్లాడించేవాళ్ళు పెద్ద లీడర్స్తో పాటు. మార్కాపురం మాది. మారుకాపురం హైదరాబాదు. మారుకాపురం ఇక్కడ, మార్కాపురం. ఎన్జిఓలు గంజికి లేక గింజుకు వస్తున్నారన్నాను. ఈ ప్రాసలు అనగానే చెబుతుంది అనమాట. అంటే మా సమస్య మీకు ఎగతాళిగా ఉందా శంకరనారాయణకి అన్నారు ఆ రోజుల్లో. గంజికి లేక వస్తున్నారు, ఎన్జిఓలే కదా వాళ్ళు. అంటే బ్రహ్మానందరెడ్డి కయంలో వాళ్ళు స్ట్రైక్ చేశారు, కానీ బ్రహ్మానందరెడ్డి లెక్క చేయలేదు. వీళ్ళు స్ట్రైక్ మానేసి పాపం దీనస్థితిలో మళ్ళీ ఆఫీసులో చేరారు. ఆ రోజులో బ్రహ్మానందరెడ్డి మీద కూడా మంచి జోక్ ఉంది. అవునా? చెప్పండి మా శ్రోతల కోసం. ఆయన సెక్రటరీ వచ్చి, ఏమండి వాళ్ళు అడుగుతున్నారు డబ్బులు, మనకే డబ్బులు లేవు కదా వాళ్ళకే ఇస్తామన్నమాట. నిజానికి ఆయన మంచి ఉద్దేశంతో అన్నాడు. గవర్నమెంట్ ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎట్లంటే మనం కొట్టేయడానికి లేవు కదా వాళ్ళకి. ఆ విధంగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు క్షిపణికి సంబంధించి కొంత వ్యాపారాలు ఉన్నాయి కదా. అవునండి. అందువల్ల ఫణీంద్ర, నేను క్షిపణీంద్ర అంటున్నాను. అదే అన్నారు ఇందాక, క్షిపణీంద్ర అని అంటున్నాను. మేము రెక్కలు చేస్తాం గనక మిసైల్స్ కి, ఈ ఛానల్ కూడా విక్టరీ వింగ్స్ అని పెట్టాం. అవును, అంటే దేశభక్తితో కూడింది ఇది. అదే ఇది దేశభక్తి. అవును. ఒకసారి అబ్దుల్ కలాం గారు ఆయన సలహాదారుగా ఉండేవారు కదా, ఉంటే వాజ్పేయి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి అణు విషయాలు మాట్లాడుతూ, ఏమండి ఈ పథకాన్ని రహస్యంగా ఉంచండి, ఎవరికి తెలియకూడదు అన్నాడు వాజ్పేయి గారు. వాజ్పేయి ప్రధానమంత్రి, ఈయనేమో సలహాదారు, సైంటిఫిక్ అడ్వైజర్ ఉన్నాడు కదా. అప్పుడు ఆయన నవ్వి అన్నట, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు కదయ్యా, ఈ రహస్యం బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఎవడు ఎంత వాడు రహస్యంగా ఉన్నా కూడా భారతీయ చెబుతాడు కదా. అందువల్ల నీవు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, బ్రహ్మచారులు, ఇంకా రహస్యాలు బయట పోతాయి మన దగ్గరే ఉంటాయి. అది నాకు అబ్దుల్ కలాం పేరుతో కూడా అవార్డు ఇచ్చారండి. అవునా? నేను అజ్ఞాని కాబట్టి అన్ని శాస్త్రాల వాళ్ళు నాకు ఇచ్చారు అవార్డులు. ఒక పివి నరసింహారావు పేరుతో ఇచ్చారు, ఒక ఎన్టీ రామారావు పేరుతో ఇచ్చారు, సి నారాయణ రెడ్డి పేరుతో ఇచ్చారు, కుర్రం జాషువా పేరుతో ఇచ్చారు, మొన్న అంబేద్కర్ పేరుతో కూడా ఇచ్చారండి. అంటే నాకేంటంటే వీళ్ళందరూ బెదిరిస్తున్నారు, నీకు అంబేద్కర్ గురించి తెలియదు, నువ్వు తెలుసుకో, పివి గురించి నువ్వు తెలుసుకో, పివి నరసింహారావు తెలుసుకో, సి నారాయణ గురించి తెలుసుకో, అల్లు రామలింగయ్య పేరు గురించి తెలుసుకో, ఏమీ తెలియకుండా ఎట్లా ఉంటావు? ఈ అవార్డు ఇస్తారన్నా నువ్వు ఎందుకు ఇచ్చారయ్యా నీకు?
ఎందుకు ఇచ్చారంటే జవాబు చెప్పడం కానీ తెలుసుకోవాలి చెప్పాలి కదా. అది అల్లు రామయ్య గారు అవార్డు ఎందుకు ఇచ్చారండి? ఆయన చచ్చిపోయాడు కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. అదే. నాకు చాలా క్లోయిస్ట్. బతుకున్న ఆయనకు నేనంటే విపరీతమైన ఇష్టం. నేను మద్రాసులో సినిమా వాళ్ళు మొట్టమొదటి నాకు హాస్యావధానం ఏర్పాటైంది మొట్టమొదటి ఫిల్మ్ నగర్లో. దానికి తర్వాత మీరు కారణం ఒకటి చెప్తాను. చిత్రంగా జరిగింది. ఆ రెండవ 10వ అవధానము మద్రాసులో సినిమా వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా కార్యక్రమాలు సినిమా వాళ్ళు నాకు ఏర్పాటు చేశారు. అది నా అదృష్టం. ఏర్పాటు చేస్తే అక్కడ ఆంధ్రా క్లబ్ తెలుసు కదా మీకు మద్రాసులో. గోటేటి రామారావు గారు పాప నా గురించి వ్యాసం రాశారు, మహానుభావుడు. ఆయన అక్కడికి నా హాస్యావధానం ఏర్పాటు చేశారండి సినిమా వాళ్ళు. అందులో సంగీతం శ్రీనివాసరావు గారు ఆ సంఘం ప్రెసిడెంట్, చాలా అద్భుతం. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వైస్ ప్రెసిడెంట్, అల్లు రామలింగ గారు, వీళ్ళందరూ. వెన్నెల కంటి నాకు లెటర్స్ రాసి పిలిచారు. ఆ తర్వాత వంకాయల సత్యనారాయణ గారు, అవును, వంకాయల సత్యనారాయణ ఉండేవారు. అది కూడా ఒక పెద్ద అవార్డు జరిగింది. అక్కడ మద్రాసులో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు 1999లో. అంటే ఇప్పుడు 25 ఏళ్ళు ఇది కరెక్ట్గా. ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి రూమ్లో పడుకుని, నాకు ఎవరు తెలుసు మెడ్రాస్లో ఎవరు తెలియదు. ఫోన్ వచ్చింది. ఫోన్ ఇచ్చి శంకరనారాయణ గారు అండి అన్నాడు. అవునన్నాను. నేను అల్లు రామలింగేనండి అన్నాడు. నేను చిన్నప్పుడు అల్లు రామలింగయ్య క్యారెక్టర్ లాంటి గుమాస్తా క్యారెక్టర్స్ వేసేవాడిని. నాకు హీరో ఇష్టం ఉండదు, కానీ అల్లు రామలింగ అంటే ఇష్టం నాకు. అది నేను అల్లు రామలింగ అంటే నేను మిత్రపోయా. నేను రావచ్చా మీ దగ్గరికి అన్నాడు. అయ్యో రండి అన్నాను. వచ్చాడు, 2 నిమిషాలు వచ్చాడు. కింద రిసెప్షన్ నుంచి ఫోన్ చేశారనమాట. వచ్చేయండి, ఆ మహానుభావుడు చాలా విషయాలు చెప్పారు. ఆయన నా హాస్యావధానానికి సభాధ్యక్షుడు అక్కడ. మీరు నా కార్యక్రమానికి అధ్యక్షుడు కావడం నా అదృష్టం అండి అంటే, నేను మీ అభిమాని అన్నా. అంటే మీరు అభిమాని కావడం నా అదృష్టం అన్నాడు. ఇంకోసారి అట్లా నాకు ఆయనతో బాగా పరిచయం. ఆయనకు మతాలంటే ఇష్టం ఉండేది కాదు. అల్లు రామలింగయ్య గారితో మాకు చాలా అభినాభావ సంబంధం. చిన్నప్పుడు నేను ఆయనతో ఆడుకున్నాను. అయ్యో, అయితే మీకు చెప్పాలి విషయాలని. మా తాతగారు దగ్గరే హోమియోపతి వైద్యం అది అవును, నాకు కూడా మందులు ఇచ్చాడు ఆయన. అలా నేర్చుకుని ఇలా వచ్చారు ఆయన. అవును, హోమియో కాలేజీ ఉంటుంది. ఇప్పుడు మీరు రామచంద్రరావు ఉన్నారు కదా, రామచంద్రరావు నాన్నగారు మా తాతగారు. సో ఆయన దగ్గరే నేర్చుకునేవారు. ఆ విధంగా మా చిన్నప్పుడు నన్ను ఆడించిన ఇది కూడా ఉంది. అసలు చాలా అదృష్టవంతులు మీరు. ఆయన 2 విషయాలు చెప్పారండి. నా దగ్గర గంట సేపు మాట్లాడాడు నాతోటి. ఏం మాట్లాడంటే, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి చనిపోయాట. చనిపోతే ఆ షూటింగు మానేద్దామన్నారట. ఎందుకండి అంటే, ఇది విషాదకరమైనది కదండి, మీ అబ్బాయి చనిపోయాడు, అందరం దుఃఖపడుతున్నాము, వద్దు అంటే ఆయన అన్నాట. ఇది ప్రతి కళాకారుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం, గొప్ప విషయం చెప్పాడు ఆయన. షూటింగ్ ఆపడానికి వీల్లేదు, చేయాల్సిందే. ఎందుకు అంటే, నాకు సంతోషం కలిగినప్పుడేమో సంతోషం క్యారెక్టర్లు వేస్తానని, లేదు నా దుఃఖం ఉంటే ఏడుస్తూ కూర్చొని చేయనుంటే వాడు ఆర్టిస్ట్ కాదు అంతకంటే కాదు. నా బాధ నాది, ఆ బాధ మర్చిపోయే కదా నటించాల్సింది, నేను నటిస్తాను అన్నట. అంటే వాళ్ళు అన్నారట, ఇది ఆయన స్వయంగా నాకు చెప్పినవే, ఏమండి మామూలు క్యారెక్టర్స్ అంటే ఏదైనా నటించవచ్చు, మీరు నటించాల్సింది కోతి క్యారెక్టర్ కదండి, ముత్యాల ముగ్గు, అది ఎట్లా నటిస్తారన్నట. అంటే ఏం లేదు, కోతిని తీసుకురండి నేను చూసుకుంటా అన్నట. కోతిని తీసుకొస్తే దాని మీద ఒక రాయి వేస్తే ఆ కోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూసి నేను నేర్చుకున్నాను. ఆ మహానుభావుడు అద్భుతమైన క్యారెక్టర్ వేశాడు. ఒకటి ఆయనకు సంబంధించిన విషయాలు. రెండోది సామ్యమ్య అనే మాట కూడా ఆయనే చెప్పాడు. తర్వాత నీ విజయ రహస్యం ఏంటన్నా అంటే, నేను 500 తీసుకునేవాడిని క్యారెక్టర్ ఆ రోజుల్లో. అవును, దానివల్ల ఏంటి మీకు ప్రయోజనం, డబ్బులు రావు కదా అంటే నాతో అన్నీ పంచుకునేవాడు ఆయన. చాలా రహస్యం అంటూ ఏమీ లేదు. అందుకని అన్ని విషయాలు చెప్పాలని నాకు చెప్పండి ఎంతకన్నా నా అదృష్టం ఆయన గురించి మాట్లాడే. ఏం లేదు, అల్లు రామలింగయ్య 500 రూపాయలకు వస్తుంటే వేరే వాళ్ళు ఎందుకుంటారు అనుకుంటే నా దగ్గర వస్తారు. అంతే, సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అన్నాడు. అంతే కదా, అందుకనే మరి అన్ని 100 సినిమాల్లో వేశారు ఆయన. ఓసారి వంశీ రామరాజు గారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. వెళ్తుంటే కారులో
శంకరాన్న గారు నాకు మతం అంటే ఇష్టం ఉండదండి అన్నాడు. ఏమిందని మతం అంటే అభిప్రాయమేనండి, అభిమతం అంటే మనం కోరిక అంతే కదా, మతం అంటే అభిప్రాయం అంటే ఏమన్నాడు తెలుసా, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు శంకరనారాయణ గారు అన్నాడు. తర్వాత వాళ్ళ ఇల్లు వాస్తు కూడా నేను చూశాను, అల్లు అరవింద్ గారు కట్టించారు కదా ఫిల్మ్ నగర్ దగ్గర, అది కూడా కట్టి ఆయన ఏమన్నాడు తెలుసా, శంకరనారాయణ గారు చూస్తే తప్ప నేను జారను అన్నాడు, ఉండనన్నాడు, అంత ఇష్టం. నేను వెళ్ళినప్పుడు బ్రహ్మానందం కూడా ఉన్నాడు అక్కడ. ఆ బ్రహ్మానందానికి ఒక సలహా చెప్పాటండి అల్లు రామలింగ గారు, నేను అఫీషియల్గా చెప్తున్నా, ఏం పర్వాలేదు, ఆయన చెప్పలేదు, ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో, అంతే, ఒక చోట విన్నది ఇంకో చోట చెప్పామంటే నీకు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అని అల్లు రామలింగ సలహా ఇచ్చాట. ఒకసారి గుమ్మడి బర్త్డే జరిగిందండి. వాళ్ళ నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ సినిమా వాళ్ళతో ఎక్కువ పరిచయం. నేను సినిమా వాళ్ళతో నేను అనే పుస్తకం కూడా రాశా, 200 పేజీల పుస్తకం, అది ఇంకా ఆవిష్కరణ కూడా జరగలేదు. అది సినిమా వాళ్ళతో నేను ఈయన గురించి కూడా రాశా. ఈయన అల్లు రామలింగ గారు, మీరు కట్నం ఎంత ఇచ్చారు చిరంజీవికి అని అడిగా, ₹1 కూడా ఇవ్వలేదు అన్నాడు. అంతే. ఒకసారి నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఆ టైంకి మంచి వర్షంలో వెళ్ళా, నాకేం వెహికల్స్ ఇప్పటికీ కూడా లేదు, వెహికల్ లేదు, భాషా వాహకమే తప్ప తిరిగే వాహకం ఏం లేదు, ఆహారం లేదు. అందులో నేను నిర్వాహకుడినంట, వాహనం లేని వాడిని కాబట్టి నిర్వాహకుడు. అందువల్ల అప్పుడు నేను కొత్త టవల్ శంకరనారాయణకు, శంకరనారాయణ గారు వస్తున్నారు, కొత్త టవల్ ఇవ్వమని భార్యకు చెప్పాడు కనకరత్నం గారు. ఆమె కొత్త టవల్ ఇచ్చింది. కొత్త టవలే ఇచ్చిందా అని అడిగాడు నన్ను వచ్చి, అంటే తడిచి వస్తాడు. ఆ తర్వాత ఇందాక చెప్తున్నా గుమ్మడి బర్త్డే జరిగిందండి. ఈ గుమ్మడికి అల్లు రామలింగ, కాంతారావు గారికి, అక్కినే నాగేశ్వరరావు గారికి బాగా ఇష్టం అందరికంటే. నేనంటే నన్ను ఇష్టపడేవాళ్ళు. నా అల్లు రామలింగ గారు గుమ్మడి బర్త్డేకి వచ్చారు. నాకు మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఇవేవి లేవు నాకు. గుమ్మడి గారు నాకు కూల్ డ్రింక్ తెప్పించారు. మనం మా అల్లు రామలింగ గారు మందు కొట్టి సీరియస్గా అన్నాడు, శంకరనారాయణ గారు నేను చేసే యాక్షన్ కన్నా మీ శతావధానం గొప్పదన్నాడు. అంటే హాస్యావధానం అనబోయి శతావధానం అన్నాడు. అందుకని మందు గురించి పిల్లల మీద శబ్దం ఈ మాట అన్నాడు. తర్వాత ఆయన ఇంట్లో, ఫిల్మ్ నగర్లో ఇంట్లో అల్లు అరవింద్ గారు ప్రత్యేకించి కట్టించారు ఆయన కోసం. ఆ ముందు హాల్లో ఇవన్నీ పెట్టుకుందాం అనుకున్నాట, అవార్డ్స్ అని పెట్టుకుందాం అనుకున్నాట. అంటే పెట్టుకుంటే షో దెబ్బతింటుందని చిరంజీవి, అరవింద్ గారు అన్నారట. వాళ్ళకేం తెలుసు, ఎంత కష్టపడి సంపాదించుకున్నాను, పెట్టినవారు వీళ్ళు. ఇలాంటివన్నీ కూడా నాతో చెప్తుండేవాళ్ళు. సార్, మీకు ఇంతమంది సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, మంచివి వాళ్ళు యాక్ట్ చేసినటువంటివి మీకు సందర్భాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకుల గురించి చెప్పండి. మీకు సినిమాల గురించి నేను చెప్పలేను, కానీ సినిమా వాళ్ళ గురించి వాళ్ళందరికన్నా, కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ క్లోజ్గా ఉన్నా నేను. ఒక అక్కినే నాగేశ్వరరావు గారు నా హాస్యావధానానికి చీఫ్ గెస్ట్గా వచ్చి ఏమన్నారంటే, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకరనారాయణ గారు, శంకరనారాయణ గారు ఇస్ రియల్ హీరోకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయన్నాడు త్యాగరాయ సభలో. ఆ మహానుభావుడి అపేక్ష, వాళ్ళ అభిమానం గొప్పది. ఒకసారి బిహెచ్ఎల్ వాళ్ళు నాకు ఒక వెండి కిరీటం ప్రజెంట్ చేశారని హాస్యావధానం ఏర్పాటు చేసి, అప్పుడు 13 మంది సినిమా యాక్టర్లు వచ్చారు, ₹1 కూడా లేకుండా. వాళ్ళందరికీ పాదాభివందనాలు. అట్లా వచ్చిన వాళ్ళు రావి కొండలరావు గారు, ఆయన భార్య బాబుమోహన్ గారు, కొండ వలస, తర్వాత జెన్నీ గారు, వీళ్ళందరూ వచ్చారు. శైలజ తిలక్ గారు, ఎంత మొత్తం వచ్చారు. ఒకసారి ఆ త్యాగరాయ గాన సభలో ఒక 11 మంది సినిమా యాక్టర్స్ వచ్చారు. ఆ రోజుల్లో నా కార్యక్రమం అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు పాపం. లోపల ఎంతమంది ఉన్నారు, బయట కూడా ఎంతమంది ఉన్నారు. వేణుమాధవ్ అన్నాడు, జూనియర్ వేణుమాధవ్ అన్నాడు, లోపల ఎంతమంది ఉన్నారు, బయట కూడా ఎంతమంది ఉన్నారని అన్నాడు. నేనేం చెప్పాను తెలుసా, వీళ్ళందరూ మహానటులు, అందరినీ ఉర్రూతలు ఊహించేవాళ్ళు, తెలుగు జాతి గర్వించదగిన వాళ్ళని మీరందరూ అంటారు. నేను సినిమా చూడను కాబట్టి వాళ్ళు ఉర్రూతలు ఊహించారో ఏ ఊతలు ఊహించారో నాకు తెలియదు. వీళ్ళ సినిమాలను ఎందుకు చూడను అంటే, వీళ్ళందరంటే నాకు అభిమానం. సినిమాలు చూస్తే అభిమానం ఎక్కడ దెబ్బతింటుందని చెప్పి చూడనని చెప్పి, అది అభిమానం దెబ్బతింటుందని. ఏవిఎస్ను, నన్ను, రజితను, ముగ్గురిని ఆస్ట్రేలియా పిలిచారండి. వాళ్ళు మనం ఇక్కడ ఫెయిల్ అయిన సినిమాలు అవి బాగుందని మెచ్చుకున్నారు వాళ్ళు. ఏవిఎస్ నాతో అన్నాడు, ఏంటి మన దగ్గర ఆడని సినిమాలు, ఫెయిల్ అయిన సినిమాలన్నీ వీళ్ళు మెచ్చుకుంటారు ఏంటి అని అన్నాడు. అంటే నేనేమన్నా తెలుసా,
ఇప్పుడు వాళ్ళ టేస్ట్ ఏంటో మీకు అర్థమైంది కదా. అది బాగలేకపోబట్టే కదా మిమ్మల్ని నన్ను పిలిచిందన్న. అసలు ఈ హాస్యావధానం మొదలు పెట్టడానికి కారణం ఆడియో వీడియో అనే 2 మాటలండి. చెప్పండి. అది మూలము. ఈ 2 మాటలు నిజానికి ఆ 2 నాకు తెలియవు. ఎలాగంటే నా మాడుగులు నేను అష్టావధానం చేశాను. చేసిన తర్వాత మంచి మిత్రుడు మాడుగులు, నాకు మంచి మిత్రుడు. నాకు అందరి మా ఇంటి పేరు తురిమెళ్ళ. నన్ను చూడంగా అందరు నా మాడుగులు నాగఫణి శర్మ గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన అప్రస్తుత ప్రసంగం ఆయన అవధానంలో చేయబట్టి నాకు పేరు వచ్చింది. నన్ను చూడంగా మాడుగుల నాగఫణి శర్మ అవధానంలో అంటారు అనమాట. కాబట్టి అది మీకు మాడుగుల ఇంటి పేరు, నాకు నాగఫణి శర్మ ఇంటి పేరు అంట అన్నాను. ఆయన ఏమంటే అక్కడ నేను అవధానం ఆయన శతావధానంలో అంటే ఫస్ట్ రాళ్లబండి కవితా ప్రసాద్ అవధానంలో నేను చేశానండి. ఆ రోజు ముదిగొండ శివప్రసాద్ గారు మీకు తెలుసు కదా, వారు అప్రస్తుత ప్రసంగానికి రావాల్సింది. ఆ రోజు ఆయన పని ఉండి రాలేదు, నా అదృష్టం కొద్ది. అందు నన్ను వేరే అంశానికి పిలిచారు. అష్టాదశావధానం అన్నమాట, 18 మందితో. 18 వాళ్ళకు సడన్గా అప్రస్తుత ప్రసంగం చేయడానికి ఒకరు కావాల్సి వచ్చేది. నేను ఆంధ్రప్రభలో ఫన్ పరాగన్ రాసేవాడినండి. అవి బాగా పాపులర్ అయ్యేది. ఆ రోజుల్లో టీవీలు ఇవి లేవు కదా. నేను వ్యంగ్యంగా చమత్కారంగా అవి రాసేవాడిని. అవి బాగా హిట్ అయినాయి. ఆ పాపులారిటీ వల్లనే నేను ప్రెస్ క్లబ్ కూడా వెళ్లకుండా నేను ఎలక్షన్లో పడితే హెచ్యూజీ అంటే హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ దానికి వైస్ ప్రెసిడెంట్గా బ్రహ్మాండ మెజార్టీతో నేను ఎలక్ట్ అయ్యా. నేను ప్రెస్ క్లబ్ కూడా వెళ్ళను, సర్వీస్ చేసిన వాడిని. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫన్గా చదివారు వీళ్ళు, ఆ నిర్వాహకులు మర్మాములు దత్తాత్రేయ శర్మ, దర్శనం శర్మ వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ శంకరనారాయణ గారు ఉన్నారు కదా, ఈయన పెడదాము అప్రస్తుత ప్రసంగానికి, ఈయన హాస్యం బాగా రాస్తాడు కదా అని చెప్పి నన్ను పెట్టారు. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఎంఎస్ రెడ్డి గారు తెలుసు మల్లెమాల, ఎంత ఈజీ ఉందయ్యా నీకు అన్నాడు. ఆ తర్వాత మాడుగుల నాగఫణి శర్మ శతావధానం చేశాడు. ఎట్లా అండి మీరు ఒక అప్రస్తుత ప్రసంగాన్ని దీంట్లోకి మంచిగా తీసుకుని రండి, చూపిస్తాం ఎట్లా వస్తుందో. అప్రస్తుత ప్రసంగం అంటే చెరగొట్టే పని నాకు అన్నిటికంటే ఇష్టమైంది. అది అంటే చేసేవాడిని కాన్సన్ట్రేషన్ జరగొట్టడం. నాగఫణి శర్మతో చెప్పండి. నాగఫణి శర్మదే చీపురుది ఏ నక్షత్రం అండి అని అడిగా. చీపురు మనుషులకు ఉంటాయి కానీ చీపురుకి ఏముంటుంది? ఆయన ఆలోచిస్తున్నాడు. అంటే చీపురుది మూలా నక్షత్రం అండి అన్న. మూలలో ఉంటుంది కదా. సూపర్. ఇట్లా భయంకరంగా అడుగుతుండేవాడిని, నేను ఇబ్బంది పెట్టేవాడిని పూర్తిగా. అట్లా ఆయన శతావధానంలో నేను చేశాను. తర్వాత సహస్రావధానంలో, ద్విసహస్రావధానంలో చేశా. ఆ ద్విసహస్రావధానంలో ఏం చేశారంటే, నాతో పాటు సినిమా యాక్టర్స్ మొత్తాన్ని 16 మందిని పిలిచాడు అప్రస్తుత ప్రసంగానికి. పిలిస్తే నన్ను దెబ్బతిని పిలుస్తున్నారా అన్నాను. దాంట్లో నాకు బాగా పేరు వచ్చింది. అంటే లేదు, అందరిలో కూడా మీరు పైకి పేరు వస్తుంది అన్నారు. అంత గొప్పగా అన్నారు. ప్రస్తుతం ఒకరోజు ఏమన్నా అంటే అన్నీ అటాకింగే, ఇంకా మొహమాటం ఏమీ లేదు. అంటే అవధానాన్ని డిస్టర్బ్ చేయడమే అప్రస్తుత ప్రసంగం అంటే. నవ్వించడం కోసం కాదు అది. నవ్విస్తే నవ్వచ్చు. నేను సీరియస్గా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించేవాడిని. ఒక విలన్ అయిన వాడు హీరో చంపడానికి ప్రయత్నం చేయాలంతే. రామరావణ యోరి యుద్ధం, రామరావణ యోరి అన్నారు. రామరావణ యుద్ధముతో సాటి అయింది రామరావణ యుద్ధమే. అంతే. నేను నిజంగా సీరియస్గా చేసేవాడిని. చేస్తుంటే ఒకరోజు నేనేమన్నానంటే, మీరు నాగఫణి శర్మ గారు, మీరు ఆడియో వీడియో అవధానం చేస్తున్నారు అన్న. అంటే నాగఫణి శర్మ గారు ఫస్ట్ టైం ఇట్లా కెమెరాలు పెట్టి దూరదర్శన్ వాళ్ళు ఏర్పాటు చేశారండి. అదే అవును, ఫస్ట్ టైం. అంతకుముందు అవధానాలు ఏదో చేసేవాళ్ళు, అంటే స్టాండర్డ్గా చేసేవాళ్ళు, కానీ ఇట్లా టెక్నికల్గా చేసింది మాత్రం ఆయనే మొదట. ఆడియో వీడియో అవధానాలు చేస్తున్నారు అన్న. నాగఫణి శర్మ గారు, అమ్మయ్యా ఈనాళ్లకు శంకరనారాయణ నా గురించి ఒక మంచి మాట అన్నాడు. దానికి మళ్ళీ ఏదో వేసుంటారు. మంచి మాట అనేప్పుడు నాకు ఇవో దెబ్బతిన్నది. నేను మంచి మాట మాట్లాడడం ఉండవు కదా, అట్లా కుదరదు అనుకొని, ఇది కూడా మంచి మాట కాదు అనేసి, మీరు అబద్ధాలు ఆడియో ఉంది అందులో, నిజాలు వీడియో వదిలిపెట్టు అవధానం చేస్తున్నారన్న. ఆ టైంలో 16 మంది సినిమా యాక్టర్లు ఉన్నారండి. బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి అంతా ఉన్నారు. వీళ్ళు ఫిలిం నగర్ వెళ్ళి అదే బలేర్నాడే వాళ్ళకి సంబంధించిన మాట కదా అది, వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈయన కార్యక్రమం ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నారు.
ఆ తర్వాత 1997 డిసెంబర్ 15వ తారీఖున మళ్ళీ తనికెళ్ళ భరణి గారు వచ్చారు. తనికెళ్ళ భరణి బ్రహ్మానందం వీళ్ళు వచ్చారు. బ్రహ్మానందం గారు నాతో ఏమన్నా అంటే, శంకరనారాయణ గారు మీరు మా కిష్కింధకు వచ్చి హాస్యావధానం చేయాలన్నాడు నవ్వుతూ. కిష్కిందకి ఓకే. కిష్కింద అంటే కోతుల రాజ్యం కదా, అంటే ఫిలిం నగర్ అంటే కోతుల రాజ్యం అని సరదాగా అన్నాడు. నేను కూడా నవ్వి సరేనండి అన్నాను. ఓకే. హాస్యావధానం అంటే అర్థం ఏంటో ఆయనకు తెలుసో లేదో నాకు తెలియదు, నాకు మాత్రం తెలియదు. నేను సరే అన్నా. ఆ తర్వాత 28వ తారీఖున 1997 డిసెంబర్ 28 తనికెళ్ళ భరణి గారు కూడా వచ్చి, శంకరనారాయణ గారు మీరు మా ఫిలిం నగర్కి వచ్చి కార్యక్రమం చేయాలి, హాస్యావధానం అని చెప్పలేదు, కార్యక్రమం చేయాలి, మీకు మేము లక్ష్మీ ప్రసన్నం చేస్తా ఉన్నాడు, డబ్బులు ఇస్తామని. డబ్బు ఎవరికి చేదు అని సినిమా కూడా ఉందిగా, నాకు కూడా చేదు కాదు, కానీ మొహమాటం కన్నా లక్ష్మీ ప్రసన్నం అక్కర్లేదు, సరస్వతి ప్రసన్నం చేయండి అన్నాను. అంటే ఆయన నవ్వి రండి మేము కారు పంపిస్తాము రండి అని చెప్పారు. కారు పంపించారు. ఆ కారులో వెళ్ళాను. ఫిలిం నగర్ తీసుకెళ్లారు. పెద్ద బ్యానర్లు పెట్టేశారు. ఏమిటి హాస్య బ్రహ్మ శంకరనారాయణ హాస్యావధానం అని పెట్టారు. అంటే ఏమైందంటే నాడుగు నాగఫణి శర్మ గారు అవధానం చేస్తూ ఉంటే, నేను అప్రస్థ ప్రసంగం చేస్తూ ఉంటే మార్నింగ్ 1 గంట వరకు అవధానం అప్రస్థ ప్రసంగం చేసి ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే సెలవు ఇచ్చారండి నాకు. 67 రోజుల పాటు మొత్తం ద్విసహస్రావధానికి సహస్ర కలిపి 67 రోజులు నాకు హాఫ్ డే లీవ్ ఇచ్చారు. లీవ్ కాదు, ఫ్రీ పర్మిషన్. నేను వచ్చేవాడిని 5 గంటలకు. నేను వస్తుంటే ఇంకా శంకరనారాయణ వస్తున్నాడు మనల్ని సంతోష పెడతానని చెప్పి భయంకరంగా చప్పట్లు కొట్టేవాళ్ళు. ఏది నన్ను చూసే లలితగడా తోరణంలో. నేను నిదానంగా నడుచుకుంటూ వచ్చేవాడిని. ఆ నిదానంగా నడుచుకుంటూ వచ్చి స్టేజ్ మీద కూర్చునేంత వరకు ఆ చప్పట్ల వర్షం ఆగేవి కాదు. అప్పుడు పేపర్లలో ఈయన హాస్య బ్రహ్మ అట్లా ఇటని రాశారు. ఒకళ్ళు మీటింగ్ పెట్టి ఇచ్చింది కాదు, ఇది జనంలో వచ్చింది. తర్వాత ఎప్పుడో 10 ఏళ్లకు హాస్య బ్రహ్మ అనే మీటింగ్ పెట్టి ఇచ్చాను, కానీ అప్పటికెప్పుడో అయిపోయింది, పేపర్లో వచ్చి రావడం మొదలుపెట్టింది. ఇది పెట్టేశారు వీళ్ళు, హాస్య బ్రహ్మ శంకరనారాయణ హాస్యావధానం. నేను చూసి ఏముంది, ఏమైతే మనకేమిటి ఇబ్బంది ఏముంది అనుకున్నా. సినిమా వాళ్ళందరూ కూర్చున్నారు. బాబు మోహన్, శివాజీ రాజా, పరచూరి బ్రదర్సు, ఏవిఎస్, తనికెళ్ళ భరణి ప్రెసైడ్ చేశారు. ఇవన్నీ చేసి రకరకాల ప్రశ్నలు వేశారు. బూత్ ప్రశ్నలు కూడా వేశారు. స్వర్గంలో ఉన్న రంభ, సినిమాల్లో ఉన్న నటీమణి రంభ, వీళ్ళిద్దరూ మిమ్మల్ని రూమ్లో పెట్టి గుళ్ళెం వేసి ఫుట్బాల్ ఆడితే మీరు ఏం చేస్తారని అడిగాడు ఈవి సత్యనారాయణ గారు. అంతే, ఆయనవన్నీ అలాగే ఉంటాయి. అడిగితే ఏముంది గోల్ కొడతానన్నాను. అట్లాగే ఏమండి ఆవిడ వచ్చిందనే సినిమా దానికి సంబంధించిన జవాబు కూడా చెప్పా. దీంతో డివిఎస్ రాజు గారితో సన్మానం చేయించారు అప్పుడు, ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఇంకా దాంతో ఈ ఆడియో వీడియో అనే దాంతో నా లైఫ్ మారిపోయిందండి. హాస్యావధానం మొదలైంది. ఇంకా ఆ తర్వాత ప్రపంచం మొత్తం 8 దేశాల్లో చేశారు. ఎట్లా మీరు అసలు దీంట్లోకి రావాలని ఎలా అనిపించింది? ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలిగారు? ఒక మూలేమో మీకు మీ ప్రొఫెషన్, మీ జాబ్కి వెళ్ళటం, అవును, వాళ్ళు హాఫ్ డే పెట్టేసినా కూడా ఇన్ని దేశాలకి ఎంతో దాని మీద మీరు ఒక ప్రాక్టీస్ చేయకపోతే అయ్యేది నాకు ప్రాక్టీస్ ఏమీ లేదు. అదే అంటున్నాను. మీరు మా నాగపణి శర్మ కూడా అదే చెప్తూ ఉంటాడు, నాకు ఎలా వచ్చింది అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు, నేను ఆ హమ్మింగ్ చేసే సమయంలోనే నాకు ఒక స్ఫురణ వస్తుంది, చేస్తాను అని చెప్పేసి. అట్లా అంటే వాళ్ళు చదువుకున్నందువల్ల వచ్చింది, నాకు చదువుకోకపోవడం వల్ల వచ్చింది తేడా. అది చాలా అద్భుతంగా మాట్లాడతారు మీరు. ఏ మాట ఇచ్చినా దాన్ని నుంచి ఒక హాస్యాన్ని తీసుకొస్తారు మీరు. అవును, మనం అదే మనకు కావాల్సిందే కదా, నవ్వించడం. అవును, మనిషిని ఏదో విధంగా నవ్వించడం అనేది చాలా గొప్ప సుకృతం అండి, మంచి కళ. అందుకనే నవ్వే జనా సుఖినో భవంతు అన్నాను. నవ్వే జనా సుఖినో, సర్వే జనా కాదు. ఇప్పుడు మీది ఒక పూర్వకాలం నుంచి బాగా పాపులర్ అయినటువంటిది భార్య ల్యాండ్ లైను, వీరాలేమో సెల్ ఫోన్ లాంటిది అంటారు. అవును, దానికి నుంచి మీకు ఎట్లా వచ్చింది? నేను అడగగానే నా మొహం చూడంగానే అది వస్తుంది. మీరు హాస్య బ్రహ్మ శంకరనారాయణ కొడితే ఆ వీడియోలో ఇంట్లో కూడా ఇది కనిపిస్తుంది. ఇంకా వేరేది ఏదైనా చెప్దాము దీని బదులు అని అనుకున్నా నేను. అంతే కదా, ఇప్పుడు కూడా నేను బేసిక్గా న్యూస్ మ్యాన్ను, అంటే జర్నలిస్టును, పాత్రికేయుడిని. మాకు ఎప్పటికప్పుడు కొత్తది కావాలి.
అంటే పెళ్ళాం పాద్దే ఉండొచ్చు కానీ న్యూస్ మాత్రం కొత్తగా ఉండాలి. మొన్న అవధానం ఒక ఆయన అడిగా, ఏకపత్ని వ్రతం అంటారు కదండి, అది ఎన్ని గంటలు చేయాలని అడిగా, ఎంత ఖర్చు అవుతుంది అని. అది గంటలో చేసే వ్రతం కాదు కదా, జీవితాంతం చేయాల్సింది కదా. ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఏకపత్ని వ్రతం నేను కూడా అనవసరంగా చెడ్డ పేరు వచ్చింది, పత్ని ఒకరే సార్, గర్ల్ ఫ్రెండ్స్ లెక్కలోకి లేదు కదా, తీసుకోకూడదు కదా అన్నాడు. అయితే భార్యకు గర్ల్ ఫ్రెండ్కు ఉన్న తేడా అవి ఆడవాళ్ళ మీద జోకులను కానీ ఇటువంటి ప్రేమ వ్యవహారాల మీద జోకులు కానీ వాటిని అంతకుముందు ఎన్నో ఉన్నాయి, కానీ పాపులర్ చేసింది మాత్రం నేనే. అవును, ఒక రకంగా హాస్యం దిగజారిపోవడానికి కూడా నేనే కారణం. అయ్యో అది ఎట్లా ఏముంది అక్కడ, ఒప్పుకోవడంలో కూడా తప్పేం లేదు. అది ఇప్పుడు చెప్తున్నాను. అంటే వయస్సు పెరిగే కొద్దీ మనుషులు ఏంటంటే దేవుడికి గురించి ఆలోచిస్తుంటారు, కులం గురించి ఆలోచిస్తుంటారు. బాగా యవ్వనంలో ఉన్నప్పుడు ఏది గుర్తురాదు. కాస్త ముసలిదనం రాగానే కులము గుర్తొస్తుంది, అట్లాగే దేవుడు గుర్తొస్తాడు. మనం దేవుడికి డాక్టర్కు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళిద్దరితోటి. అదే దేవుడిని నిర్లక్ష్యం చేసినా పర్లేదు, మహా అయితే దేవుడు నిర్లక్ష్యం చేస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు దేవుడు కోపం వస్తే. అంతే, డాక్టర్తో మాత్రం తమాషా కాదు. డాక్టర్ కోపం వస్తే డైరెక్ట్ దేవుడి దగ్గర పంపించేస్తాడు. సరే, భార్య గర్ల్ ఫ్రెండ్ వస్తున్నాను అంటే ఇది పెళ్ళైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గురించి చెబుతున్నాను తప్ప పెళ్లి కాని వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు. ఈ రిస్ట్రిక్షన్ మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకే. అమ్మో, అంతే. భార్యనేమో మంచినీళ్ళ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో మద్యం లాంటిది. ఓ అబ్బో, మంచినీళ్ళు మద్యం. అంటే భార్యనేమో డివైన్, వైఫ్ డివైన్, గర్ల్ ఫ్రెండ్ వైన్, గర్ల్ ఫ్రెండ్ ఏమో వైన్. గర్ల్ ఫ్రెండ్ అంటే మద్యము మత్తు ఎక్కిస్తుంది, మత్తు ఎక్కిస్తుంది. మంచినీళ్ళు ఏమో మత్తు దించేస్తుంది. మీరు ఇంత మద్యం తాగినా కూడా విపరీతంగా నీళ్లు తాగారనుకోండి నిండా, అది నీరు గారిపోతుంది. నీరు గారిపోవడం వల్ల మంచి లక్షణమే, మత్తు తగ్గుతుంది. తర్వాత మంచినీళ్ళకు దేవత ఉంది, గంగాను మాత. మద్యానికి దేవత లేదు. అన్ని ధర్మకార్యాల్లో కూడా మంచినీళ్ళు అవసరం, మంచినీళ్ళు అవసరం. ఏ ధర్మకార్యంలో కూడా మద్యం అవసరం లేదు, మద్యం అనేది పనికిరాదు. మద్యానికి ఒక వేరే వాసన ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేసే వాసన కాదు. మంచినీళ్ళ వాసన ఎవరికైనా పనికి వస్తుంది. ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ మద్యం సేవించడానికి పనికిరాదు. మంచినీళ్ళు మాత్రం ఎంత సేవిస్తే అంత మంచిది. మంచినీళ్ళు దగ్గర ఉండటం మంచిదని చెప్పి డాక్టర్ కూడా సలహా ఇస్తారు. అందుకని ఒక ఆయన ఓల్డ్ ఏజ్ వచ్చే కొద్దీ భార్యకు దగ్గర అవుతుంటాడు మనిషి. యవ్వనంలో దగ్గర అవుతా అంటారు కానీ, ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు రెండు వస్తాయి కదా, అలాంటప్పుడు గర్ల్ ఫ్రెండ్ పనికిరాదు. మోకాళ్ళు బాగున్నప్పుడే గర్ల్ ఫ్రెండ్, మోకాళ్ళు వీక్ అయినప్పుడు భార్య అవసరం. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు, మంచినీళ్ళు ప్రైవేట్గా పనికొస్తాయి, పబ్లిక్గా పనికొస్తాయి. మద్యం మాత్రము ప్రైవేట్గా మాత్రమే పనికొస్తాయి. మోతాదు మించితే మద్యం పట్టుబడతారు, గవర్నమెంట్ పట్టుకుంటుంది. మంచినీళ్ళు ఎంత దాగినా కూడా ఎవరు ఏం పట్టుకునేది. అది మద్యము డాక్టర్కు దగ్గర చేస్తుంది, మంచినీళ్ళు డాక్టర్కు దూరం చేస్తాయి. అందువల్ల ఇన్ని కారణాల వల్ల మంచినీళ్ళు మంచిదా మద్యం మంచిదా అంటే, మగవాళ్ళందరూ మనసులోనేమో మద్యం మంచిది అనుకొని పైకి మాత్రం మంచినీళ్ళు మంచిది అంటారు, లోపల మాత్రం మద్యమే. అదే గర్ల్ ఫ్రెండ్, అది భార్య. అది మరి పోలీసుల మీద కూడా మీరు చక్కటి కవితలు చెప్పారు. నన్ను అంటే ఐపీఎస్ ఆఫీసర్లతో నేను హాస్యావధానం చేశానండి. పేర్వారం రాములు గారు అప్పుడు డీజీపీగా ఉన్నారు, రవీంద్ర భారతి మెయిన్ హాల్లో. వాళ్ళు నా హాస్యావధానం ఏర్పాటు చేసి అందరు ఐపీఎస్లతోటి, వాళ్ళు పృచ్ఛకులు, వాళ్ళు చెప్తే నేను చెప్పాను, ఇంటా బయట హోం మంత్రికి భయపడే వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అని చెప్పా. రాములు గారు మీరు కూడా నిజమే కదా, ఇది ఒప్పుకుంటారు కదా అన్న. ఒప్పుకుంటా అన్నాడు. ఆయన ఆశ్చర్య చేస్తే కదా, అంతే కదా. అప్పుడు తర్వాత మర్నాడు పేపర్లో బాక్స్ ఐటమ్ కంటే వేశారు, ఎంటా బయట హోంమంత్రికి భయపడేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లని.
పోలీస్ ఆఫీసర్ అటు పైన బయట పడవాలి, ఇక్కడ ఇది కూడా హోమ్ మినిస్టరే కదా. ఈ మాట మాత్రం రమేష్ రెడ్డి గారికి చెప్పకండి, మీ మిత్రుడు కదా ఐజీ గారు. వాళ్ళకు కూడా అంతే, ఎవరైనా ఎంత వారలైనా కాంతా దాసులే అన్నారు. అంతే కదా, ఎంత వారులైనా కాంతదాసులే. వీడు ఇనుము కావచ్చు, ఐరన్ మ్యాన్ కావచ్చు, ఐరన్ మ్యాన్ అయినా అయస్కాంతానికి కాంతానికి లొంగాల్సిందే. ఎంత వారు కాంతాదాసులే అన్నారు కదా. పొలిటీషియన్స్ మీద ఎవరైనా చెప్పారా మీరు ఎప్పుడైనా? పొలిటీషియన్స్ మీద కూడా చెప్పాను. పూర్వం ఉద్యమాల కోసం నాయకులు వచ్చేవాడు, ఇప్పుడు నాయకుల కోసం ఉద్యమాలు వస్తున్నాయని. ఓహో, ఒక కాజ్ మీద వచ్చేవాళ్ళు, ఓహో, ఇప్పుడు కాజ్ మీద రాగాదు, అంతే. పవర్లోకి రావడం అది ఒక కాజ్, పవర్లోకి రావడం కోసం అది ఒక కాజ్ ఉద్యమం అనేది. అంతే. చాలా ఇలా అయితే మీరు అందరి మీద ఆల్మోస్ట్ అన్ని. నేను ఫన్ గన్ అని రాసింది అదేనండి. కొన్ని వందల మంది రాజకీయ నాయకుల మీద రాశాను. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సార్వభౌముడు, చెప్పండి, బదులు సారాభౌముడు అని రాశాను మీద. సార్వభౌముడు, సార్వభౌముడు. రాజశేఖర రెడ్డి గారి మీద రోజాశేఖర రెడ్డి అని రాశా. అబ్బో, రోజు శేఖర్ రెడ్డి, రోజు గులాబీకి ముళ్ళు ఉంటాయి కదా అట్లా. వెంకయ్య నాయుడు గారిని వెనకయ్య నాయుడు గారు అని రాశాను, వెనకయ్య నాయుడు అని. మరి ఇలా డాక్టర్ల మీద కూడా ఏమైనా రాశారు? అయ్యో, డాక్టర్తో కూడా హాస్యావసనం చేశాను. ఎట్లా డాక్టర్లకి? డాక్టర్లు అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన దేవుడు డాక్టర్లకు కూడా అసలు అన్నిటికంటే నాకు బాగా ఇన్స్పైర్ చేసిన జోక్ ఒకటి ఉందండి. మీకు గుంటూరు తెలుసు కదా, జెంటిల్మెన్ అంతా గుంటూరులోనే ఉంటారంటారు అన్నాడు శ్రీశ్రీ. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావులు, మనకు మొట్టమొదట తెలుగులో జ్ఞానపీఠాన్ని సంపాదించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంతే కదా. అలాంటి కవి మళ్ళీ పుట్టవచ్చునేమో కానీ నిర్మోహమాట పుట్టడం మాత్రం చాలా కష్టం. అలాంటి వ్యక్తిత్వం రాసింది అవును, ఆయన 1000 పడగలు, ఏకవీర నవరకు శ్రీనారాయణ మాటలు రాశాడు. వస్తే ఒక ఆయన వచ్చి ఇది ఏకవీర కాదు ఏకవార అన్నట, ఒక వారమే ఆడుతుందని. వాక్శుద్ధి పాడుగాను కరెక్ట్ వారమే ఆడింది. బహుశా మీరే అన్నారా ఏంటి? నేను లేనప్పుడు ఉంటే అవకాశం నాకు వచ్చేదేమో, నాకు రానివ్వలేదు మహానుభావులు. అక్కడ గుంటూరు జోక్ చెప్పాలి మీకు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు జనరల్ హాస్పిటల్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది కదా. గుంటూరు జనరల్ హాస్పిటల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చివరి రోజుల్లో చేరారు వైద్యానికి. అంటే ఇండియాలో బయట చచ్చినా చావడానికి వీలు లేదు, ఏదో ఒక హాస్పిటల్లో చనిపోవాల్సిందే, రూల్స్ ఒప్పుకోవు బయట చచ్చిపోతే. ఆయన ఆ రోజుల్లో సూపర్ స్పెషాలిటీలు లేవు కాబట్టి ఆయన గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరారు. సిబిఎన్ ధన్ గారి పేరు మీరు వినుంటారు, రవి కాలేజ్ అని. ఇప్పుడున్న కార్పొరేట్ కాలేజ్ అన్నింటికి కూడా మూలం అది. ఆయన ఆ కాలేజీలో కాలేజీ పెట్టింది ఆయనే, సిబిఎన్ ధన్ గారు. ఆయనకు విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే చాలా అభిమానం. ఆయన హాస్పిటల్లో చేరాడని ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. ముందు డాక్టర్ని అడిగాడు, ఏమండి విశ్వనాథ గారి పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగాడు. అంటే డాక్టర్లు ఏం చెప్పారంటే భయం లేదని చెప్పారు. ఆయన సంతోషపడి విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ ఆరోగ్యం గురించి నేను డాక్టర్ని అడిగాను, భయం లేదని చెప్పారండి అన్నాడు. అంటే ఆయన డాక్టర్ భయం లేదు, ఆయన అది డాక్టర్లు అంటే ఆయనకి ఏంటంటే ముండాకుడులు అని అలవాటు ఆయనకు. అది ఆ పాతకాలంలో భాష నడిచింది. ఏమన్నాడు తెలుసా, ముండాకుడులు డాక్టర్లకేం భయం, చస్తానని నాకు భయం కానన్నాడు అని అరగంటలో చచ్చిపోయాడండి. అని అరగంటలో చచ్చిపోయాడు ఆయనట. అండి ఆ రోజున డాక్టర్లు వచ్చి, అదే డ్యూటీ డాక్టర్లు వస్తారు కదా, వచ్చి మీ రిపోర్ట్ అన్ని చూశానండి, అన్నీ నార్మల్ ఉన్నాయండి అని చెప్పాట. గుండె మాత్రం సరిగ్గా అంటే అన్నాట, ఎంతసేపు ఉంటావు డ్యూటీలో అన్నాట. వెళ్ళిపోతున్నానండి, చూసి వెళ్దామని వచ్చానన్నాట. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాట. రేపు పొద్దున్న వస్తానండి, నువ్వు వచ్చేటప్పుడు నేను బతికుండా చచ్చిపోతా అన్నాట. అబ్బా, వాక్శుద్ధి అంటే చచ్చిపోటండి. ఆయన్ను మీకు తెన్నేటి హేమలత గారి పేరు విన్నారు కదా, తెన్నేటి హేమలత గారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే వీరాభిమానం. ఆయన రామాయణ కల్పవృక్షం రాస్తే విషవృక్షం, ఆమె రంగనాయకమ్మ గారేమో విషవృక్షం రాసింది. ఈమె విశ్వనాథ సత్యనారాయణ గారి మీద అభిమానంతో విషవృక్ష ఖండనం అనే పుస్తకం రాసింది. ఆమె బాబాయ్ గారిని పిలుస్తుంది. బాబాయ్ గారు మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడిగిందట విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్నాడు. చెప్పండి బాబాయ్ గారు, ఇప్పుడు ఈ వయసులో ఇబ్బంది ఏముంది చెప్పన్నాడు. ఎప్పుడో పూటకోళ్ళ అమ్మాయిని ప్రేమించాలే ఆమెను, అయినా ఇవన్నీ నీకెందుకు, ఒక్కరిని ప్రేమిస్తే శ్రీరామచంద్రుడి కింద లెక్క, ఇద్దరిని ప్రేమిస్తే శివుడి కింద లెక్క.
అందరినీ ప్రేమిస్తే కృష్ణ పరమాత్ముడి కింద లెక్క. అబ్బా. నన్ను ఏ అకౌంట్లో వేసుకున్నా పర్వాలేదు. చాలా అద్భుతం. ఏమంటే మీరు పాత్రికేయులుగా చాలా పత్రికలకు పనిచేశారు కదా, ప్రస్తుత రాజకీయాల గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకోగలుగుతారా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇది ఎట్లా ఉందంటే, ఇప్పుడు రాజకీయాలు అంటే తిట్లు అయిపోయినాయి. కవి చెవుడప్ప అని బూతులు రాసిన కవి ఉన్నాడు, మీకు తెలుసు కదా, కుందవరపు కవి చెవుడప్ప అని. వాడు కనుక ఇప్పుడు ఆయన కనుక ఇప్పుడు బతుకుని ఉంటే పెద్ద పోస్ట్లో ఉండేవాడు రాజకీయాల్లో. అంతే, ఇంత పెద్ద డిక్షనరీ తిట్లు అంతే. అక్కడ విషయం అనేది ఏం లేదు, తిట్లే. నేను నిజంగా నేను జర్నలిజం నుంచి తప్పుకోవడం అంటే రిటైర్ అయిన తర్వాత కూడా 5.5 years ఈనాడులో చేశాను. నేను చాలా బాధపడ్డా, అరే ఉద్యోగం పోయిందని. కానీ ఇప్పుడు ఆనందిస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత కూడా 5.5 years చేశాను. రామోజీరావు గారు నువ్వు బతుకున్నంత వరకు చేయాలి మా దగ్గర అన్నాడు. అంటే మరి ఎట్లా చివరికి కొన్నాళ్ళకి ఎడిటోరియల్స్ కూడా ఇప్పుడు బూతులు తిట్టుకుంటున్నారు కదా రాజకీయ నాయకులు, కొన్నాళ్లకు ఎడిటోరియల్స్లో కూడా బూతులే వస్తాయి. ఈ పత్రిక వాళ్ళ ఆ పత్రిక వాళ్ళ విమర్శలు ఉండవు, ఇంకా బూతులే. ఆ బూతులు నోటితో ఉచ్చరించలేనివి. నా కజిన్ ఉన్నాడు ఈనాడులో, కార్టూనిస్ట్ శ్రీధర్ అని. శ్రీధర్ గారు నాకు ఫ్రెండ్ అండి. నా వ్యాసాలన్నింటి కూడా నా విజయరహస్యంలో సింహభాగం అయింది ఆయన. నేను ఈనాడులో కాలమిస్ట్ 14 ఏళ్ళు రాశాను. నా వ్యాసాలన్నింటికి కూడా అన్నింటికీ అవి బొమ్మలేసింది, కార్టూన్స్ వేసింది శ్రీధర్ గారి. మీరు ఎలా అయితే ఈ వ్యంగ్య రచనలో జోక్స్ కానీ ఇంకోటి కానీ చెప్తారో, ఆయన ఆ సబ్జెక్ట్ని 4 గీతల్లో చెప్పేస్తాడు మొత్తం అంతా కూడా. అవును, అతను మాట్లాడాడు, అతను ఉన్న కార్టూన్ చేయటం అనేటువంటిది చాలా పెద్ద బ్రెయిన్. అతను ఒకసారి నాకు బాగా తెలుసు, అంటే అతను ప్రస్తుతం అయినా కూడా ఒకసారి అతనికి గుండె ఆపరేషన్ కోసం జపాన్ వెళ్తే 3 నెలలు కార్టూన్ వేయలే పేపర్లో. రామోజీరావు గారికి చాలా ఇష్టమైనటువంటి. అవును, మేమిద్దరం దాదాపు 1 సంవత్సరం చేరాము ఈనాళ్ళు. అవును. సో అది అట్లా మీలాంటి మహానుభావులు అందరూ కూడా ఇలాగ దీని నుంచి తప్పుకుంటున్నారు. తప్పుకోవడం అంటే ఏం లేదు సార్, తిట్లు భరించలేక ఏదో త్యాగం అని కూడా నేను చెప్పలేదు, త్యాగం అనేది పాడలేదు, అట్లా వచ్చింది అంతే అంతే తప్ప నేను భయంకరమైన స్వార్థపరుణ్ణి అదేం లేదు. అది ఊరికే నీతులు చెప్పడం, నీతులు చెప్పడానికి ఎగవాకలేను, బూతులు చెప్పడానికి దిగజారలేను. అందువల్ల మధ్యలో త్రిశంకు స్వర్గము త్రిశంకర స్వర్గం చేసుకున్నాను. నేను రామోజీరావు గారు కలిసి ఒకసారి ప్రపంచ వరకు వెళ్ళాం. ఆయన కారులో వచ్చారు, నన్ను కూడా రమ్మన్నారు. నేను మీతో పాటు రానండి అన్న. ఎందుకన్నాడు, మీరు నిద్రపోతారు కదా అన్న. నేను నిద్రపోతే నువ్వు రావడానికి కారులో ఇద్దరు కలిసి వెళ్ళడానికి అన్నాడు. ఏదో తప్పించుకుందాం, ఎందుకంటే నాకు ఎవరిని చూస్తే భయం అవుతుందో వాళ్ళతో కలిసి ఉంటాం కానీ చూడటం కానీ నాకు ఇష్టం ఉండదు. రామోజీరావు గారితో చాలాసార్లు చెప్పా, మిమ్మల్ని చూడటం కానీ మాట్లాడటం కానీ నాకు ఇష్టం ఉండదండి. భయం అని చెప్పిన ఇష్టం ఉండదండి నాకు. ఎందుకన్నా, నేను మనుషుల్ని ప్రేమిస్తానయ్యా అన్నాడు. సింహం బోన్లో ఉండి ప్రేమిస్తానంటే కూడా వస్తాడా అన్నాడు. అయితే మరి తప్పదు కదా యజమాని, తప్పనిసరి పరిస్థితుల్లో ముందు కూర్చున్నా, ఆయన పక్కన కూర్చోకుండా. పక్కన డ్రైవరు ఉంటే మధ్యలో ఏమనుకున్నామంటే సూర్యాపేటలో కొద్దిసేపు ఆగి, అక్కడ మా ఉంది కదా బ్రాంచ్, ఈనాడు బ్రాంచ్, ఆ తర్వాత అక్కడి నుంచి ఓ 15 గంటల సేపు కూర్చొని టీ తాగి అక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాం. నేను డ్రైవర్ని చిన్నగా అడిగానండి, అసలు డ్రైవర్ కూడా సరిగా వినిపిస్తుందో లేదన్న చిన్నగా, బాబు సూర్యాపేట ఎంత దూరము అని అడిగా. బాబు సూర్యాపేట ఎంత దూరం అని చాలా చిన్నగా అడిగా. అంటే వెంటనే రామోజీరావు గారు ఏమన్నాడు తెలుసా, వెనక నుంచి, డ్రైవరు కారు ఆపోయా శంకరనారాయణ పాస్కి వెళ్తాడు అన్నాడు. శంకరనారాయణ గారి శంఖం వచ్చింది, పాస్కి వెళ్తాడు అన్నాడు. నేనేమన్నానంటే తొందరగా లేదు సార్ అన్న. అంటే కారులో పోయడం కన్నా బయట పోయడం బెటర్ కదా అన్నాడు. 1 నిమిషం కూడా నిద్రపోలేదు. మీరు నిజంగా చాలా గొప్పవారు, ఎందుకంటే అంత గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు కలిసి. ఒక నేరెళ్ళ వేణుమాధవ్ గారితో బాగా పరిచయం. మరి ఆయన రవీంద్ర భారతిలో నేను హాస్యావధానం చేస్తుంటే కింద నుంచి అరిచాడండి. ఆడియన్స్లో ఫస్ట్ రోలో ఉన్నాడు. శంకరనారాయణ గారు ఆ విశ్వనాథ సత్యనారాయణ జోక్ చెప్పండి అని అరిచాడు. ఇందాక నేను చెప్పింది ఏంటండి, ఒక మామూలు మనిషిలాగా మీరు అంత గట్టి కేకలేస్తారు అన్న. తర్వాత నేను వేస్తేనే అది బాగా అందంగా ఉంటుందన్న. అంటే నాకు పేరు రావాలని ఆయన. అలాగే పట్టాభిరామ్ కూడా చాలా నాకు అవునండి,
బంధువులే మాకు కూడా. చాలా అసలు ఆయన ఒకసారి నా హాస్యావధానం దాని మీద నా మీద ఒక సంచిక వేస్తే, అభినందన సంచిక, ఆయన అభిప్రాయం ఏం రాశారంటే, నేను శంకరన్న గారికి అభిమాని, ఆయన నాకు అభిమాని అని రాశాడు. అది పరస్పరం అంతే. ఒకసారి సి నారాయణ రెడ్డి గారు, పట్టాభిరామ్ గారు ఇద్దరు గెస్టులుగా ఉన్నారు. నేనన్నాను, ఈయనేమో హిప్నాటిస్టు, ఎవరు పట్టాభిరామ్ గారు, ఈయనేమో లిప్నాటిస్ట్ అన్న. లిప్నాటిస్ట్ అంటే ఏది మాట్లాడితే అది మంత్రము, లిప్పు. అంతే కదా, అంతే. అలా వీళ్ళందరూ మహానుభావులతో పరిచయం వల్ల నేను దాన్ని శృత పాండిత్యము అంటారు, అంటే విని నేర్చుకున్నది అంతే తప్ప నేనేం పెద్ద పుస్తకాలు చదివేవాడిని కాదు. మస్తకాలు చదివాను కానీ పుస్తకాలు చదవలేదు. బుర్రలు తినేసారు. అందులో మీ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. చాలా 2 రకాలు ఉంటారు మనుషులు. ఉదార హృదయం కొంతమందికి, అది ఉదార హృదయం కొంతమందికి. మీరు ఉదార హృదయం గలవాడు అంటే ఎవడి పొట్ట కోసం వాడు చేస్తుంటాడు. ఒకసారి వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ మెన్ ఆర్ యాక్టర్స్ అన్నాడు షేక్స్పియర్. అంటే ప్రపంచం ఒక రంగస్థలము, అందరూ నటులేని. నేను దానికి ఏమంటున్నానంటే, వరల్డ్ ఈజ్ ఏ మార్కెట్, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఇంట్లో ఉన్నంత కాలము అది, బయటికి వెళ్ళినంతకప్పుడేమో ఎవరి పొట్ట కొడదామని ఆలోచిస్తుంటాడు. అది ఇంట్లో ఉన్నప్పుడేమో తన పొట్ట ఎలా కొట్టుకోవాలని ఆలోచిస్తుంటాడు. స్లిమ్గా ఉండాలని, మీలాగా స్లిమ్గా ఉండాలని కోరిక. ఒకసారి మేము నారాయణ రెడ్డి గారితో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళం రోజు కూడా. అవును. నేను మా మదర్ కూడా వచ్చేవారు నాతో పాటు. నన్ను ఎప్పుడు గోటేటి అని పిలుస్తూ ఉండేవాడు. అవును. అసలు ఆయనకి ఇక్కడ తీసుకురావడానికి రామారావు గారి దగ్గరికి ఫస్ట్ కారణం కూడా మా చిన్నాన్నే. అవునవును తెలుసు, నా పరిచయమైన. సో రవీంద్ర భారతి తర్వాత నాకు రవీంద్ర భారతిలో ఉన్నప్పుడు పరిచయం. అప్పటికి రామారావు గారు సీఎం అయిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత నన్ను చూసి, గోటేటి వారి మీటి అంటూ ఉండేవాడు. నేను వాక్కులో కింగ్తో అనేవాడిని. వాకింగ్, అవునవును, ఆయన మాటల్లో కింగు, నేను వాక్లో కింగ్. ఆయన వాక్కులో కింగు, వాకింగ్లో వాక్కుతో కింగ్తో అంటే అవును అంటే వెంటనే క్యాచ్ చేశాడు ఆయన. అమ్మో, అబ్బా భలే వచ్చిందంటే, సహవాస దోషం గురువుగారు, మీతో పాటు రోజు నడుస్తున్నాను. నాది వాకింగు, మీది వాక్కును, 2 కింగులే. ఆ విధంగా మాకు చాలా. నేను ఒకసారి రైతులు పలికేవి బీజాక్షరాలు అని రాశా. రైతులు పలికేవి బీజాక్షరాలు అంటే మంత్రాలతో కూడుకున్నామని ఒక అర్థము. బీజాలు అంటే విత్తనాలు కదా, రైతులకు విత్తనాలు అవసరం కదా, ఆ మాట మాట్లాడతారు కదా. అది అవన్నీ చూస్తే నేను ఒక శబ్దాన్ని చమత్కరించే ఎంత బాగా చెప్పారు మీరు అన్నాడు. అంటే నేనన్నాను, మీ ఇన్స్పిరేషన్ అండి నాకన్నా. నా ఇన్స్పిరేషన్ పాడ ఒక్క మాట సృష్టించడానికే నా అవస్థ పడుతుంటా, మీరు కుండపోతగా కురిపిస్తారన్నాడు. మరిన్ని విషయాలతోటి మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.